అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకుతో చెప్పే విషయం ఏంటంటే, జుట్టు ఊడకుండా ఆగిపోవాలన్నా, జుట్టు ఒత్తుగా పెరగాలన్నా ఏం చేయాలి, ఏం వాడాలి, ఎలా వాడాలి అనే దాని గురించి మాట్లాడుకుందాము. నాకు చాలా మట్టికి జుట్టు ఎక్కువగా ఊడిపోతూ ఉందండి. ఏం చేయాలి అని చెప్పేసి చాలా వీడియోల్లో ఏం రాయాలి తలకి అనేది చాలా వీడియోల్లో చూశాను. ఎక్కువగా ఏ వీడియోలో పట్టినా ఏంటంటే జటామాసి, అది బాగా పనిచేస్తుంది, ఆయుర్వేదంలో అది దొరుకుతుంది, చాలా బాగా పనిచేస్తుందని చెబుతున్నారు. కానీ అది వాడొచ్చా ఎలాగా అనే దాన్ని నేను ఎక్కువగా నేను తీసుకోలేదు. ఈ మధ్య కాలంలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ అమ్మాయిది అంతకుముందు చిన్న జుట్టు చాలా లావుగా పెరిగింది, బాగా ఒత్తుగా పొడవుగా పెరిగింది. నేను అడిగాను, జుట్టుకి ఏం రాశావు, బాగా పెరిగిందని అడిగితే మా ఫ్రెండ్ చెప్పిన విషయం అండి, జటామాసి కొబ్బరి నూనెలో కలిపి రాశాక 1-2 నెలల నుంచే మార్పు రావటం మొదలయ్యింది, బాగా పెరిగింది అని చెప్పింది. దాన్ని కలుపుకోవటం చాలా తేలిక. కొబ్బరి నూనెలో జటామాసి కొబ్బరి నూనె రెండేనండి, కలుపుకోవటం చాలా తేలిక. ఇప్పుడు అది ఎలా కలుపుకోవాలి ఏంటనేది మీకు నేను చేసి చూపిస్తాను. జటామాసి అనేది ఒక జటామాసి చెట్టుకి వచ్చిన ఏర్లు అంటండి. ఆ వేర్లను మనం పొడి చేసుకోవాలి తెచ్చుకున్నాక. అందుకని మేము ఆల్రెడీ ఆన్లైన్లో తెప్పించాము జటామాసి పొడి. ఇది మన ఆయుర్వేద వాటిలన్నిటిలో దొరుకుతుంది, ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. మన కేజీ కొబ్బరి నూనెకి వచ్చండి 100 గ్రాములు సరిపోతుంది. ఇప్పుడు మనం ఎలా కలుపుకోవాలో చూపిస్తానండి. ఇప్పుడు మనం కాటా పెట్టుకుందాం. ఆల్రెడీ మనం తెప్పించాము. ఇది కాటా పెట్టుకోవాలండి. ఇదిగోండి, 1/2 కేజీ కొబ్బరి నూనెకి వచ్చేసి 50 గ్రాములు జటామాసి తీసుకున్నాము. ఇది అమెజాన్లో తెప్పించామండి, బాగుంది. మీరు కూడా తెప్పించుకోవాలి అంటే కామెంట్లో అమెజాన్ లింక్ పెట్టుంది, మీరు కూడా తెప్పించుకోండి. ఈ నూనెకి వచ్చి ఎక్కువ చేసానే వాడాలండి. చేసా అయితేనే మనకి ఎండపొడి ఎక్కువగా తీసుకొని నూనె కొద్దిగా కాగినట్టు వస్తుంది అనమాట. పొయ్యి మీద కాయకూడదు. ఇది ఓన్లీ వెండ పొడక మాత్రమే ఈ నూనె ఎచ్చబడాలన్నమాట. ఓ 10-15 రోజులు నూనె పోస్తున్నానండి. ఇందులో చేసాయి ఏ నూనె కొబ్బరి నూనె వాడుకోవచ్చండి, ఇదే వాడాలని లేదు. ఈ కొబ్బరి నూనెలో వచ్చేసి ఇదే చేసుకుందాము. యాభై గ్రాములు అండి. కేజీ కొబ్బరి నూనెకి వచ్చి 100 గ్రాములు, 1/2 కేజీ కొబ్బరి నూనెకి వచ్చేసి 50 గ్రాములు. మళ్ళీ ఒకసారి చూస్తున్నాను మీకు, అందుకని దీన్ని వచ్చేసి బాగా కలుపుకోవాలండి. మనం కాసేపు ఇలా కలిపితే ఆ ఉన్న వేర్లు కూడా నాని మెత్తగా అవ్వటానికి అవకాశం ఉంటుంది. నూనె కూడా చూడండి నల్లగా మారిపోయింది. ఇలా కలిపేసుకోవాలండి.
దీంట్లో ఉన్న రసాయనం మొత్తం దీంట్లో దిగాలి, కొబ్బరి నూనెలోకి దిగాలంటే 10-15 రోజులు పడుతుందండి. ఇంక ఇలా కలిపేసేసుకొని మనం మూత పెట్టేసుకొని ఈ చేసా వచ్చేసి ఎండ తొడకి పెట్టాలండి. మనకి ఎండ తగిలేటట్టు ఈ చేసాను పెట్టాలి. 10-15 రోజులు పెట్టాలి. ఆ తర్వాత రాసుకోవాలి. రాసుకోవటం మొదలు పెట్టాక 1-2 నెలలకి మీకు మార్పు అనేది మొదలవుతుంది అనమాట. ఓడటం ఆగిపోవటం కానివ్వండి, జుట్టులో పెరగటం కానివ్వండి, ఏదైనా సరే 2 నెలలకు మార్పు అనేది కనపడుతుంది. ఇది మీకు ఎండ అవకాశం లేదనుకోండి, అపార్ట్మెంట్లో కానీ సిటీలలో కానీ అవకాశం లేదనుకోండి, వెలుతురు ఎక్కడ ఎక్కువగా పడుతుంది అనుకుంటే ఆ వెలుతురులో ఈ చేసాన్ని 10-15 రోజులు ఉంచండి. ఎందుకంటే చేసాక కానీ దీంట్లో రసాయనం దిగటానికి కానీ ఎండ అనేది కొద్దిగా అవసరము. దాన్ని బట్టి అవకాశాన్ని బట్టి ఎక్కువగా ఉంచటానికి ప్రయత్నించండి. చూడండి కొబ్బరి నూనె ఎలా నల్లగా మారిందో. వారానికి 2 సార్లు రాసుకోవాలండి. అలా 2 నెలలు వాడితే కానీ మీకు మళ్ళీ మార్పు అనేది కనపడుతుంది అనమాట. ఈ నూనె వచ్చేసి పిల్లలకి అంటే బాలనరుపుకి, చాలా తెల్లగా ఉంటాయి బాలనరుపు అంటారు కదండి, అవి కూడా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంట, మారుతాయంట. ఇప్పుడు పిల్లలకి ఏంటంటే కొద్దిగా చదువులు అయ్యి ఎక్కువగా ఊపిపోవటం మొదలవుతుంది కదా, అవన్నీ కూడా తగ్గేసి వాళ్ళకి కూడా మళ్ళీ ఎంటుకలు వచ్చే అవకాశాలు ఉన్నాయంట. చాలా బాగుందండి. మీరు కూడా వాడి చూడండి. అంటే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఓకే అండి, మీ సపోర్టే మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది.